తిలక్ వర్మ ఐపీఎల్లో పెను సంచలనం. టెక్నిక్ పరంగా, టెంపర్మెంట్ పరంగా తిరుగులేని ఆటగాడు. అయితే ఎంతటి ఆటగాడైనా, పోటుగాడైనా ప్రతి మ్యాచ్ల్లోనూ రాణించడం సాధ్యం లేదు. సచిన్ అయినా, కోహ్లీ అయినా, ధోని అయినా ఏదో ఒక సందర్భంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నవారే. ఈ విషయం సగటు క్రికెట్ అభిమానికి తెలియనిది కాదు. అటు క్రికెటర్లకు ఈ విషయం అంతకంటే ఎక్కువే తెలుసు. కానీ ముంబై ఫ్రాంచైజీకి మాత్రం తెలియనట్టుంది. తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ ఎపిసోడ్ అంతకంతకు పెరుగుతోంది. తిలక్ వర్మను అవమానించేలా ముంబై కోచ్ జయవర్ధనే, కెప్టెన్ పాండ్యా తీసుకున్న ఆ నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమైంది. బ్యాటింగ్ చేయలేక తీవ్ర ఇబ్బంది పడుతున్న తిలక్ను వెనక్కి గ్రౌండ్ నుంచి డగౌట్కు రావాలని జట్టు నిర్ణయించడం ఆఖరికి ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు కూడా నచ్చలేదు. ఈ నిర్ణయాన్ని సూర్యకుమార్ ఓపెన్గానే తప్పుబట్టాడు. అటు ఇదే సమయంలో తిలక్ తన ఇన్స్టా బయో నుంచి ముంబై ఇండియన్స్ అనే పేరును తొలగించడం బిగ్ డిబేట్కు కారణమైంది. ఇంతకీ తిలక్ మనసులో ఏముంది? అతను ముంబై ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాడా? ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్లో తిలక్ వర్మ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ అత్యంత ప్రధానమైన ప్లేయర్. ఎన్నోసార్లు ముంబైని ఒంటి చేత్తో గెలిపించాడు. అందరూ అవుట్ అయిన సమయంలో తిలక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ముంబైని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముంబైకి అంత గొప్పగా ఆడడం కారణంగానే టీమిండియాలోనూ స్థానం సంపాదించాడు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్లో సరిగ్గా ఆడడం లేదన్న కారణంతో అతన్ని రిటైర్డ్ అవుట్ అయ్యేలా చేశారు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. 204 పరుగులు టార్గెట్ చేస్తున్న సమయంలో తిలక్ వర్మ మరీ నెమ్మదిగా ఆడాడు అన్నది వాస్తవం. సరిగ్గా బంతిని మిడిల్ చేయడం లేదన్న కారణంతో 18.5 ఓవర్ల తర్వాత తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అవ్వడం కోచ్ నిర్ణయమా లేక కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయమా అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది. అటు గతంలో అనేక సార్లు చాలా మంది ప్లేయర్లు బ్యాటింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడ్డారు. అయితే వారెవరూ కూడా రిటైర్డ్ అవుట్ అవ్వలేదు. మరోవైపు కెప్టెన్ పాండ్యా తిలక్ను తక్కువ చేసేలా మాట్లాడడం మరింత విడ్డూరం. కెప్టెన్ స్థాయిలో ఉండి కూడా పాండ్యా తన ప్లేయర్ను బహిరంగంగా విమర్శించడం తిలక్ కలకకు ప్రధాన కారణం కావచ్చు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే పాండ్యాను రిటైర్డ్ అవుట్ అవ్వాలని ఎవరూ కోరలేదు. తిలక్ విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఇది రానున్న మ్యాచ్లో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతీసే ప్రమాదం ఉంది. మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. మరోవైపు హైదరాబాద్లో పుట్టి పెరిగిన తిలక్ను సన్ రైజర్స్ నెక్స్ట్ సీజన్లో తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలా జరగాలి అంటే తిలక్ ముంబైతో సంబంధాలు తెంచుకోవాలి, ఆక్షన్లోకి రావాలి. మరిదంతా జరుగుతుందా అంటే ఇప్పటికైతే చెప్పలేం. ఎందుకంటే తిలక్ ఈ స్థాయికి రావడానికి ముంబై ఫ్రాంచైజీది పెద్ద పాత్ర. అందుకే తిలక్ ఆ జట్టును వీడే సాహసం చేస్తాడా అన్నది సస్పెన్స్ గానే చెప్పొచ్చు.